హాయ్ ఫ్రెండ్స్, సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి రీల్ వీడియో అనేది మీ ఫొటోస్తో ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్లో నేను మీకు ఒక బ్లాక్ ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాడ్ చేసుకున్నాక క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఒక 9 సెకండ్స్ వరకు ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ బ్లాక్ ఇమేజ్ 9 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో నేను మీకు సాంగ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ వైట్లో ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ చూడండి. సో ఆ పిఐపిని క్లిక్ చేసుకొని ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు ఫస్ట్ యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఫోటో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి పైన మనకు క్రాపింగ్ అనే ఆప్షన్ చూడండి. ఆ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని లాస్ట్లో 1:2 రేషియోని క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకుని ఫోటో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా సెట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. ఇలా ఆ ఫోటోని క్రాప్ చేసుకున్నాక ఈ ఫోటోని ఇలా చూడండి, ఇలా క్రాస్ చేసుకోండి. ఇలా క్రాస్ చేసుకున్నాక సో దీని ఇలా కొంచెం మీకు ఎంత జూమ్ కావాలో అంతవరకు ఇలా జూమ్ చేసుకొని సో దీని ఇలా కార్నర్లో సెట్ చేసుకోండి. సో కార్నర్లో కొంచెం లైట్ గ్యాప్ ఇచ్చేసుకొని కొద్దిగా చూడండి ఇలా సో లైట్ కొద్దిగా గ్యాప్ ఇచ్చేసుకొని సో అంతే యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ జూమ్ చేసుకోవద్దు, కింద టెక్స్ట్ కూడా యాడ్ కావాలి కింద పైన. సో అందుకే లైట్గా యాడ్ చేసుకోండి. సో ఆ విధంగా యాడ్ చేసుకున్నాక యానిమేషన్ ఆప్షన్లోకి వచ్చేసి ఇందులో మనకి ఇక్కడ జూమ్ అవుట్ అనేసి చూడండి. సో ఆ జూమ్ అవుట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 0.4 సెకండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సో యానిమేషన్లో 0.4 సెకండ్స్ ఇచ్చేసుకుంటే మనకు ఆ ఇమేజ్ వచ్చేటప్పుడు చూడండి ఇలా జూమ్లో అయితే కనుక వస్తూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ ఇమేజ్ అన్నట్టు. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనము ఇదే ఇమేజ్ని మనం కాపీ చేసుకోవాలి. సేమ్ ఇదే ఇమేజ్ని క్లిక్ చేసుకొని పైన మనకు కాపీ అనే ఆప్షన్ చూడండి. సో దాని మీద ట్యాప్ చేసుకుంటే కాపీ అవుతుంది. ఇలా కాపీ చేసుకున్న ఇమేజ్ అనేది సో మనకు ఇలా చూడండి పక్క తెచ్చుకోండి. దాని పక్కనే ఇలా లైట్గా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని పక్కనే యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనకి దీన్ని రీప్లేస్ నెక్స్ట్ మనకి ఎక్కడ వస్తుంది బీట్ అనేది. సో ఆ బీట్ వచ్చే వరకు దీన్ని కట్ చేసుకోవాలి ముందు పార్ట్. సో నేను ముందు పార్ట్ నెక్స్ట్ బీట్ వచ్చే వరకు కూడా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకుంటే ఆ బీట్ వచ్చినప్పుడు సెకండ్ ఫోటో అనేది రివీల్ అవుతుంది. సో మన సేమ్ వస్తుంది ఫోటో చేంజ్ చేయాలి కదా. సో ఆ సెకండ్ ఫోటోని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు సెకండ్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సేమ్ దీన్ని కూడా మనం క్రాప్ చేసుకోవాలి. సెకండ్ ఫోటోని కూడా క్రాప్ చేయాలి. క్రాప్ అనే ఆప్షన్లోకి వచ్చేసి లాస్ట్లో 1:2 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటో మంచిగా కనిపించేలా సెట్ చేసుకుంటే మనకు సేమ్ రేషియో సేమ్ యానిమేషన్ రెండింటికి కూడా అప్లై అయిపోతూ ఉంటాయి. చూడండి ఇలా మనం 2 ఇమేజ్ కూడా యాడ్ అయిపోయినాయి. సేమ్ నెక్స్ట్ మళ్ళీ ఇందులో సెకండ్ ఇమేజ్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక సో కాపీ చేసుకున్న ఆ ఇమేజ్ని ఇలా పక్క తెచ్చుకోండి. సో నెక్స్ట్ మనకు బీట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనుకోండి. సో ఆ బీట్ వచ్చే వరకు కూడా ముందులా కట్ చేసుకోవాలి థర్డ్ ఇమేజ్ని. ఇలా కట్ చేసుకున్నాక ఆ థర్డ్ ఫోటోని ఇలా పక్క తెచ్చుకోండి. సో సెకండ్ ఫోటో పక్కన కొంచెం గ్యాప్ ఉండేలా ఉంచేసుకొని ఇలా సెట్ చేసుకుంటే మనకు థర్డ్ ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో మన ఫోటో చేంజ్ చేయాలి కదా, పైన రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు థర్డ్ ఫోటో ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు క్రాప్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ క్రాప్ అనే ఆప్షన్లోకి వచ్చేసి 1:2 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే చూడండి మనకి ఇలా 3 ఫొటోస్ కూడా యాడ్ అయిపోయినాయి. చూడండి ఇలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా అన్నిటి కూడా మనకి యానిమేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సేమ్ ఈ విధంగా నేను థర్డ్ ఫోటోని కూడా కాపీ చేసుకొని నెక్స్ట్ మనకు బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కట్ చేసుకోండి. నాకు ఇక్కడ వస్తుంది అనుకో బీట్. సో ఆ బీట్ వచ్చే వరకు కూడా ఆ ఫోన్ ఇలా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాక పైన రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో ఫస్ట్ అయితే కిందికి తెచ్చుకోండి. ఇలా ఫోటో పక్కన ఇలా యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో పక్కన ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు 4th ఫోటో ఏదైతే రావాలో అది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 1:2 రేషియోని సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఫొటోస్ కూడా ఈక్వల్ సైజులో వస్తాయి. అన్నిటికి కూడా క్రాప్ చేసుకోవాలి 1:2 రేషియోలో అన్నిటికి కూడా. ఇలా మనకు అన్నీ కూడా ఈక్వల్గా వస్తూ ఉంటాయి.
సో ఇన్షర్ట్ యాప్లో మనకు ఒకటేసారి 6 ఫొటోస్ అనేవి యాడ్ అవ్వవు. మనం 4 ఫొటోస్ యాడ్ చేసాం కదా, మిగతా 2 ఫొటోస్ కూడా పక్కనే యాడ్ చేయాలి. సో వీడియోని సేవ్ చేసి యాడ్ చేయాలి. సో డైరెక్ట్గా యాడ్ అవ్వవు. సో అందుకే మనం పక్కన ఉన్న గ్యాప్లో 2 ఫొటోస్ అసలు పడతాయో లేదో చెక్ చేసుకుందాం. సో అందులో నేను ఈ మిడిల్లో యాడ్ చేసిన 2 ఫొటోస్ ఉన్నాయి కదా, సో వాటిని పక్కన ఇలా జస్ట్ యాడ్ చేసి చూస్తున్నాను. అంటే మనకు నిజంగా ఆ గ్యాప్లో 2 ఫొటోస్ పడతాయో లేదో చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈక్వల్గా ఉన్నట్టు ఫొటోస్ అన్నీ కూడా. సో ఓకే చూడండి, ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 6 ఫొటోస్ అనేవి పడతా ఉంటాయి. ఆ గ్యాప్లో 2 ఫొటోస్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి. ఇలా మీరు ఆ గ్యాప్లో 2 ఫొటోస్ సెట్ అవుతాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకు ఎందుకంటే ఒకటేసారి 6 ఫొటోస్ యాడ్ చేయడానికి ఇన్షార్ట్ లేదు కాబట్టి, సో మీకు ఆ గ్యాప్లో 2 ఫొటోస్ పడతాయి లేదా ఒకసారి మామూలుగా రఫ్గా చెక్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా అయితే పడుతున్నాయి కదా, సో ఇలా పట్టిన తర్వాతకి ఇప్పుడు బ్యాక్ వచ్చేసుకోండి. ఇందాక మనం ఏ విధంగా అయితే యాడ్ చేసామో సేమ్ ఈ విధంగా బ్యాక్ వచ్చేసినాం. మనం పక్కన 2 ఫొటోస్ అయితే యాడ్ అవుతాయి కదా, జస్ట్ చూసుకున్నాం అంతే. ఇలా చూసుకున్న తర్వాతకి మనం ఇప్పుడు 4 ఫొటోస్ యాడ్ చేసాం, పక్కన కూడా 2 అయితే సరిపోతూ ఉంటాయి. ఇలా చూసుకున్నాక ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోండి. సో జస్ట్ మనం పక్కన 2 ఫొటోస్ సరిగా సెట్ అవుతాయి లేదా చెక్ చేసుకున్నాం. సెట్ అయిన తర్వాతకి ఇలా సేవ్ చేసుకోండి వీడియోని. ఇలా సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు పిఐపి అనే ఆప్షన్కి వెళ్ళండి. సో ఇప్పుడు పిఐపి అనే ఆప్షన్కి వెళ్ళేసి ఇందులో మనం యాడ్ చేసుకున్న ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో ఒకటే ఒక ఫోటో ఉంచేసుకొని మిగతా 3 ఫొటోస్ కూడా డిలీట్ చేసుకోండి. చూడండి ఇక్కడ. సో ఇలా 3 ఫొటోస్ ఫస్ట్ 3 ఫొటోస్ కూడా డిలీట్ చేశాను. ఇలా డిలీట్ చేసిన తర్వాతకి ఈ యొక్క వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఈ విధంగా 3 ఫొటోస్ని డిలీట్ చేసిన తర్వాతకి పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న బ్లాక్ స్క్రీన్ ఇమేజ్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియో క్లిప్ ఉంది కదా, 4 ఫొటోస్ యాడ్ చేసుకున్న క్లిప్, దాన్ని యాడ్ చేసుకుని చూడండి ఆ 4 క్లిప్స్ వీడియో అనేది ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి దీనికి కూడా వాల్యూమ్ ఉంటుంది కదా, ఆ వాల్యూమ్ అనేది ఆఫ్ చేసుకోండి ఈ వీడియో క్లిప్కి. సో ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్తే ఒకటే ఫోటో ఉంటుంది కదా మనం ఇందాక యాడ్ చేసింది. సో ఆ ఒకటే ఒక ఫోటోని ఇలా దాని పక్కన ఇలా యాడ్ 4th ఫోటో పక్కకి ఇలా తీసుకెళ్తే కనుక మన ఈ విధంగా యాడ్ అవుతుంది. సో మనం దీన్ని కూడా రీప్లేస్ చేయాలి కదా, సో పైన రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ వీడియో ఫోటో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు 5th ఫోటో ఏ ఫోటో అయితే కావాలో అది యాడ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 5th ఫోటో అనే యాడ్ అవుతుంది. క్రాపింగ్ అనే ఆప్షన్లోకి వచ్చేసి 1:2 రేషియోలో క్రాప్ చేయాలి. ఇది కంపల్సరీ అన్నట్టు. ఇందా మనం 4 ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 5th ఫోటో అనేది దాని పక్కన అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి మనకు సైజ్ అనేది ఈక్వల్గా వస్తుంది ఇలా చేయడం వల్ల. సో చూడండి అన్ని ఫొటోస్ కూడా ఇలా ఈక్వల్గా అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు 4th ఫోటో 5th ఫోటో చూడండి 2 కూడా ఒకే టైమింగ్లో వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ బీట్ మనకి ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఈ యొక్క 5th ఫోటోని కొద్దిగా కట్ చేసుకుంటే సో 4th ఫోటో అయిపోయాక నెక్స్ట్ బీట్ వచ్చే కాడ ఈ యొక్క 5th ఫోటో అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సేమ్ 5th ఫోటోని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని దాని పక్కన ఇలా యాడ్ చేసుకోండి ఇలా. సో దాని పక్కన కొద్దిగా మధ్యలో ఫోటో మధ్యలో లైట్ గ్యాప్ ఇచ్చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 6th ఫోటో మీకు ఏదైతే కావాలో అది మీరు యాడ్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా యాడ్ చేసుకొని క్రాప్ అనే ఆప్షన్కి వెళ్ళేసి 1:2 రేషియోని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా 6th ఫోటో కూడా యాడ్ అయిపోతుంది. చూడండి సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు 5th 6th 2 ఒకే టైమింగ్లో వస్తాయి కదా. సో మనకు సాంగ్లో నెక్స్ట్ ఎక్కడ బీట్ వస్తుంది, సో అక్కడికి 6th ఫోటోని కొద్దిగా కట్ చేసుకోవాలి. బీట్ వచ్చే కాడికి 6th ఫోటోని కొద్దిగా కట్ చేసుకుంటే 5th ఫోటో వచ్చిన తర్వాతకి 6th ఫోటో చూడండి బీట్ వచ్చినప్పుడు ఇలా రివీల్ అవుతుంది. సో ఇలా మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఇలా మొత్తం ఫోటోస్ అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు మనం టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. సో అక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను మామూలుగా బీ లెటర్ని ఎంటర్ చేసాను, బ్యూటీ అనేసి నేను రాద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇలా బీ లెటర్ని ఒకటి ఎంటర్ చేసుకొని ఒక నేమ్ అయితే నేమ్ని ఎంటర్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ వచ్చి నేను ఇక్కడ బీ బాస్ అనే ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసిన తర్వాతకి ఈ టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకొని ఇలా రొటేషన్ చేసుకోండి. ఇలా రొటేషన్ చేసుకున్నాక మన ఫోటో ఎక్కడైతే ఫస్ట్ ఫోటో వస్తుందో ఆ ఫస్ట్ ఫోటో అక్కడ కొంచెం జూమ్ తక్కువ చేసుకొని ఇలా చూడండి ఫస్ట్ ఫోటో కింద ఇలా సెట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా సెంటర్లో ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక సో ఆ యొక్క టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 3 seconds డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో 3 seconds డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఆ టెక్స్ట్ని ఇలా కింది జరుపుకోండి. ఇలా కింది జరుపుకున్నాక ఇప్పుడు మనకు లాస్ట్లో గ్రాఫ్ అనే ఆప్షన్ చూడండి ఇలా మనకు పైకి వస్తూ ఉంటుంది.
సో ఈ విధంగా ఇచ్చేసినాక లాస్ట్లో గ్రాఫ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద నుంచి ఫస్ట్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా రివీల్ అవుతుంది చూడండి, ఇలా కింద నుంచి వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ టెక్స్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ టెక్స్ట్ కూడా కావాలి కదా, సేమ్ దీన్ని నేను కాపీ చేస్తున్నాను. సో దీన్నే కాపీ చేసుకొని నెక్స్ట్ మనకు ఫోటో ఎక్కడ వస్తుంది, సెకండ్ ఫోటో. సో ఆ సెకండ్ ఫోటో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా వైట్ చేసుకోండి. సో మనకు నెక్స్ట్ సెకండ్ ఫోటో ఎక్కడైతే రివీల్ అవుతుందో అక్కడ వైట్ చేసుకొని ఆ టెక్స్ట్ని స్ప్లిట్ చేసుకొని ముందు పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ముందు పార్ట్ని డిలీట్ చేసుకుంటే మనకు ఆ టెక్స్ట్ అనేది అక్కడి నుంచి రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇలా రివీల్ అయినాక ఆ టెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ ఫోటో కింది తెచ్చుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరనే వైట్ చేసుకొని ఆ యొక్క టెక్స్ట్ ఇలా సెకండ్ ఫోటో కింది తెచ్చుకోవాలి. సో మనకి కీ ఫ్రేమ్ యాడ్ అయింది కదా, సో ఇలా చూడండి ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఉంచేసుకొని ఎగ్జాక్ట్గా సెకండ్ ఫోటో కిందికి ఇలా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న తర్వాతకి ఫస్ట్ ఆల్రెడీ ఒక కీ ఫ్రేమ్ ఉంది కదా, సో నెక్స్ట్ కొంచెం డిస్టెన్స్ ఒక 3 సెకండ్స్ డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో 3 సెకండ్స్ డిస్టెన్స్లో సెకండ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్నేమో కిందికి ఇచ్చేసుకోవాలి. కిందికి ఇలా జరుపుకుంటే కనుక మనకి ఇలా రివీల్ అవుతుంది, కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది. సో ఆ రెండు కీ ఫ్రేమ్స్ మధ్య గ్రాఫ్ వచ్చేసి కింద నుంచి ఫస్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఇలా అయితే వస్తూ ఉంటుంది. మరి టెక్స్ట్ని ఎడిట్ చేసుకోవాలి కదా, ఎడిట్ ఆప్షన్లోకి వచ్చేసి నేను ఇక్కడ బ్యూటీ అనేసి ఇస్తున్నాను కాబట్టి సెకండ్ వచ్చేసి ఇక్కడ ఈ లెటర్ని ఎంటర్ చేసుకున్నాను. సో మీరు నేమ్ అయితే కనుక ఫస్ట్ ఒక లెటర్ సెకండ్ ఒక లెటర్ ఇలా యూజ్ చేసుకోవాలి. సేమ్ దీన్నే మళ్ళీ కాపీ చేసుకోండి. సో మనకి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా చెక్ చేసుకోండి అన్నీ కూడా. సో ఇప్పుడు మనకు చూడండి రెండు టెక్స్ట్లు కూడా యాడ్ అయిపోయినాయి కదా, సేమ్ నెక్స్ట్ మళ్ళీ దీన్నే కాపీ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు కూడా అన్ని టెక్స్ట్లు కూడా యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ టెక్స్ట్ మనం ఏ విధంగా అయితే యాడ్ చేసామో సేమ్ అదే ప్రాసెస్లో అన్నిటిని కూడా కాపీ చేసుకుంటూ మిగతా అన్ని టెక్స్ట్లు కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా యాడ్ చేసాం కదా, ఇలా యాడ్ చేసుకున్నాక పైన కూడా మనకు నేమ్ రావాలి కదా. సో అందుకే నేను ఒక 5.6 కాడీలు వైట్ నుంచి చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో 5.6 కాడీల వైట్ నుంచి చేస్తున్నాను చూడండి ఇక్కడ. 5.6 కాడీల వైట్ నుంచి చేసుకొని మన సేమ్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను ఇక్కడ 5.5 కడీల వైట్ నుంచి చేసుకొని ఇప్పుడు టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని తన పేరు మాలవి గారి ఫస్ట్ ఎం లెటర్ని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసుకొని సేమ్ ఫాంట్ అయితే బీబాస్ ఫాంటే, అదేవిధంగా లాస్ట్లో యానిమేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇలా పైకి వెళ్తుంది కదా యానిమేషన్ అనేది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓన్లీ ఇన్ యానిమేషన్ మాత్రం ఇచ్చేసుకోండి, అవుట్ యానిమేషన్ నన్ను ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకొని చూడండి మనకి ఇలా టెక్స్ట్ అనేది ఇలా పైకి వెళ్ళినట్టుగా వస్తూ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ కొంచెం జూమ్ తక్కువ చేసుకొని సో మనకు ఆ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఆ ఫొటోస్ కార్డ్ ఇలా సెట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా పైన ఇలా యాడ్ చేసుకుంటే మనకు చూడండి ఫస్ట్ టెక్స్ట్ అనేది ఇలా చూడండి ఇలా యానిమేషన్లో పైకి అయితే వస్తూ ఉంటుంది. సో దీన్నే మనము కొద్దిగా యానిమేషన్ స్కేల్ కూడా ఇలా ఫుల్గా ఇచ్చేసుకోండి. సో అప్పుడు మనకి ఇలా స్లోగా వస్తూ ఉంటుంది. ఓకే, మనకు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ యొక్క టెక్స్ట్ మనం వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో టెక్స్ట్ని ఎక్స్టెండ్ చేసిన తర్వాతకి సేమ్ ఇదే టెక్స్ట్ని మళ్ళీ కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని లైట్గా కాపీ చేసిన దాన్ని ముందు కొద్దిగా కట్ చేసుకొని ఆ టెక్స్ట్ని ఎం లెటర్ పక్క జరుపుకోండి. సో పక్క జరుపుకున్నాక ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మాలవికలో నెక్స్ట్ లెటర్ ఏ కాబట్టి ఏ యాడ్ చేసి చూడండి మనకు ఆటోమేటిక్గా పక్కనే ఏ లెటర్ కూడా యాడ్ అయిపోయింది. సేమ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ రెండు టెక్స్ట్ కూడా ఇలా యాడ్ అయిపోయినాయి. మళ్ళీ సేమ్ ఏ లేదాన్నే కాపీ చేసుకోండి. ఏనే కాపీ చేసుకొని ముందు కొద్దిగా కట్ చేసుకొని ఆ టెక్స్ట్ ఇలా కొంచెం పక్క తెచ్చుకొని ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఆ టెక్స్ట్ని మనం రీఎడిట్ చేస్తే ఆ వర్డ్ని రీఎడిట్ చేస్తే కనుక మాలవిక నెక్స్ట్ ఎల్ లెటర్ కదా సో చూడండి ఇక్కడ. సో ఎల్ లెటర్ని ఎంటర్ చేస్తే మనకు చూడండి ఆటోమేటిక్గా ఫస్ట్ ఎం లెటర్, తర్వాత ఏ లెటర్, తర్వాత ఎల్ లెటర్, ఇలా ఒక్కొక్క లెటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో మాలవికలో మొత్తం కూడా ఒక 7 లెటర్స్ వస్తాయి కానీ మొత్తం కూడా యాడ్ చేసి 7, 8 వస్తాయి కదా. సో అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకు ఒక్కొక్కటి లెటర్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. ఇలా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లెటర్స్ కూడా అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే వీడియో మొత్తం కూడా. ఇలా చూడండి ఫస్ట్ మనకి ఇలా వస్తూ ఉంటాయి, తర్వాత మనకు 5.6 కాడి నుంచి ఇలా నేమ్ అనేది రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇలా రివీల్ అయిన తర్వాత మనకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే వీడియో అనేది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన పైన ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీకి సేవ్ అవుతుంది.